జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏసీ టెంపరేచర్ సరిపోతుందా లేక పెంచమంటారా? పర్లేదు, బానే ఉంది. మధ్యరాత్రిలో దాహం వేస్తే తాగడానికి మీ బెడ్ పక్కనే మంచినీళ్ళు పెట్టాను. సరే. అందుకోవడం కష్టమైతే నన్ను లేపండి. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వనంతగా మారిపోయావు. ఒకప్పుడు నా మెసేజ్కి సెకండ్స్లో రిప్లై ఇచ్చేవాడివి. ఇప్పుడు నిమిషాలు గంటలు గడిచినా రిప్లై రావడం లేదు. అంటే నువ్వు మారిపోయినట్టేగా. ఐ లవ్ యూ టూ. అసలు నాకేమవుతుంది? లక్ష్మి లేదేంటి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మీరేంటండి ఇక్కడ? నువ్వేంటిదా? గెస్ట్ల కోసం స్వీట్లు చేస్తానని అత్తయ్య గారికి మాటిచ్చాను కదండి. ఉదయం చేసుకోవచ్చు కదా. 2 గంటలు కష్టపడినా ఇప్పటికీ అవ్వలేదు. ఉదయం మొదలు పెడితే ఇంకెప్పుడవుతుంది? అంటే నువ్వు 2 గంటలకే లేచావా? అవును. ఎవరినైనా హెల్ప్ అడగాల్సింది కదా. అందరూ హ్యాపీగా నిద్రపోతున్నారు. ఈ టైంలో సాయం అడిగితే ఇబ్బంది పడతారు. అయినా నేను ఒక్కదాన్ని చేసేయగలనులేండి. అయినా ఇంత కష్టం ఎందుకు? కొని తెచ్చేస్తే అయిపోతుంది కదా. అత్తయ్య గారికి మాటిచ్చాను కదండి నేనే చేస్తానని.
మాట తప్పితే మళ్ళీ నన్ను నమ్ముతారా? అయినా మా తాత ఏం చెప్పేవారో తెలుసా? మన ప్రాణం పోయినా పర్వాలేదు, మనం ఇచ్చిన మాట పోకూడదు అనేవారు. ఇంత చిన్న విషయానికి కూడా అంత ఆలోచించాలా? విషయం చిన్నదైనా పెద్దదైనా మాట మాటే. మనిషి మీద నమ్మకం మనం ఇచ్చిన మాటతోనే వస్తుంది. అది నిలబెట్టుకోవడంతోనే ఆ నమ్మకం ఇంకా బలపడుతుంది. అవును, అడగడమే మర్చిపోయాను. ఈ టైంలో లేచారేంటి? మీకేమైనా కావాలా? వాటర్ కోసం వచ్చాను. రూమ్లో పెట్టాను కదా. అంటే పొరపాటున కింద పడిపోయింది. అవునా, సరే మంచినీళ్ళు ఇవ్వనా? నో నో నో, నువ్వు ఆ పని కానివ్వు, నేను తీసుకుంటానులే. మ్. లక్ష్మి, మ్? నేను తీసిస్తాను. హ్మ్. ఇంకా నీకు టైం పడుతుందా? ఆమ్, ఆ, మీరు వెళ్ళండి, నేను ఇది పూర్తి చేసి వస్తాను. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.